ఈ రోజు జరిగే క్లాసు దేవునికి మహిమకరంగా జరగాలని సార్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఓకే బ్రో. సార్ ప్రేయర్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్వికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధి కాలశంలో ప్రభువా, వాటర్ బైబిల్ కాలేజ్ ద్వారా తండ్రి మేము అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ ఉన్నాం దేవా. ఈ దినమున ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీని ద్వారా నాయన నీ సేవకులు రోహిత్ కృపాల్ గారు నీ వాక్యాన్ని ప్రభువా పంచుకుంటూ ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవ మీ దాసులను అభిషేకించి మీ దాసులందరితో కావాల్సిన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నీ యొక్క వాక్య ధ్యానాల్లో ప్రభువా మీ ముందుకు వెళ్ళటానికి నీ దాసును బలపరచండి, వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ యొక్క జూమ్లోకి చేరువచ్చిన దైవ సేవకులు సేవకురాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరు మీరు బలపరచండి. మాకు ప్రభువా అర్థమవునట్లుగా ప్రతి ఒక్క లేఖనాంశాలు మేము ధ్యానించడానికి మీ కృప దయచేయండి. ఆత్మదేవ నీ పరిశుద్ధ జ్ఞానంతో ప్రతి ఒక్కరు నింపండి అయ్యా. టీచ్ చేస్తున్న మీ దాసుని అభిషేకించి ఈ సమయాన్ని దీవెనకరంగా ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వదకరంగా మా సంఘాభివృద్ధి కొరకే నేను నాయన ఈ యొక్క బోధ అంతటిని ఉపయోగించుకొని మీ రాజ్యాన్ని కట్టట్లో సహాయం చేయండి. సకల స్తుతి ఘనత మహిమనీకే చెల్లిస్తూ సమయానంతటి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం కనుక మరి ప్రార్థించిన రత్నం సార్కి మరి ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి సమయాన్ని రోహిత్ కృపాల్ గారికి అప్పచెప్పుకుంటాను. ఓటు బ్రదర్. అందరికీ ప్రేస్తున్నాడండి. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసిన అన్నకి కూడి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోయిన వారం మనం మాట్లాడుకున్న రీతిగా ఈ రోజు క్లాస్ లో మనం డిస్పెన్సేషన్స్ గురించి మనం చదువుదాం అనుకున్నాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ముందుగా డిస్పెన్సేషన్ అంటే ఏంటి అది చూసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఇంగ్లీష్ లో అయితే నేను ముందు ఇంగ్లీష్ లో చదువుతాను. దీనికి కరెక్ట్ తెలుగు పదం నాకు దొరకలేదు, నన్ను క్షమించండి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఏ పేరు అయితే బాగుంటది అని, నాకు ఆ పేరు దొరకలేదు, అందుకని నేను ఇంగ్లీష్ లోనే పెట్టాను. డిస్పెన్సేషన్ అంటే ఈజ్ ఎ పొలిటికల్, రిలీజియస్ ఆర్ సోషల్ సిస్టమ్ ప్రివేలింగ్ అట్ ఎ పర్టికులర్ టైం. తెలుగులో చదువుతాను. ఒక నిర్దిష్ట సమయంలో ఉన్న రాజకీయ లేదా మత లేదా సామాజిక వ్యవస్థ, ఒక నిర్దిష్ట సమయంలో ఆ సమయంలో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులు, అది వ్యవస్థ అయి ఉండొచ్చు, పరిస్థితులు అయి ఉండొచ్చు, సామాజిక పరమైన వ్యవస్థ అయినా అయి ఉండొచ్చు, మతపరమైన వ్యవస్థ అయి ఉండొచ్చు, రాజకీయ పరమైన వ్యవస్థ అయి ఉండొచ్చు, ఇంకేదైనా సరే. ఉదాహరణకు మనం గడిచిన సంవత్సరం మార్చో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సమయంలో తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమయంలో మనం బయటకు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అయితే 8 నుంచి 2 వరకు చేశారనుకుంటాను లాక్డౌన్ టైమింగ్స్. 8 నుంచి 2 వరకు మనం తిరగటానికి అవకాశం ఉంది. అంతకంటే ముందు తిరగకూడదు, దాని తర్వాత తిరగకూడదు. ఈ వ్యవస్థ కానీ ఈ రూల్స్ కానీ ఎప్పుడు అప్లై అయ్యాయి? పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అలా కొన్ని పరిస్థితులలో ఒక కాల వ్యవధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని మనం డిస్పెన్సేషన్ అని అంటాం. ఎందుకు డిస్పెన్సేషన్స్ గురించి మనకు తెలియాలి అంటే ఈ మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కన్నుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ చూడండి 3 క్వాలిటీస్ చెప్పారు. యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి, దాంతో పాటు సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను లేదా ఉపదేశించువానిగాను. అక్కడ ఫుట్ నోట్ నెంబర్ 3 ఉంది. మనం ఫుట్ నోట్ లో చూస్తే విభజించువానిగాను అని. మనం సత్యవాక్యంను కరెక్ట్ గా విభజించుకోవాలంట. ఎక్కడ సత్యవాక్యాన్ని మనం విభజించుకుంటామో, ఎలా దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు
అక్కడ ప్రభు ఎలా డీల్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్ని డిస్పెన్సేషన్స్ బైబిల్లో ఉన్నాయో చూద్దాం. డిస్పెన్సేషన్ అంటే అర్థమైంది కదా, ఒక నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి వ్యవస్థ, అది ఆ సమయానికి మాత్రమే వర్తిస్తుంది. బేసిక్ గా ఎవరిని అడిగినా కూడా బైబిల్ని రెండుగా ఎలాగా విభజించుకోవచ్చు అనగానే చాలా మంది ఈజీగా చెప్పగలిగేది ఏంటంటే పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అన్నప్పుడు ఆది కాండము మొదలుకొని మలాకి వరకు, కొత్త నిబంధన అయితే మత్తయి నుండి ప్రకటన వరకు. ఇది ఒక డిస్పెన్సేషన్ అనుకోవచ్చు. అంటే పాత నిబంధనలో జరిగే వాటిని కొత్త నిబంధనలో జరుగుతున్న వాటికి కొంచెం తేడా ఉంది. అవి పాత నిబంధనకు సంబంధించినవి, కొత్త నిబంధనకు సంబంధించినవి అన్నది బేసిక్ అండర్స్టాండింగ్, మనకున్నటువంటి సాధారణంగా మనకున్నటువంటి అండర్స్టాండింగ్ అన్నమాట. ఇప్పుడు కొంచెం థియలాజికల్ గా కొంచెం లోపలికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది స్కాలర్స్ మాట్లాడేది ఏంటంటే అందరూ కూడా ఒకే ఒక డిస్పెన్సేషన్ మీద వాళ్ళు అంగీకారానికి రాలేదు. దెర్ ఇస్ నో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిస్పెన్సేషన్. కాబట్టి కొందరు కొన్ని రకాలుగా విభజించుకున్నారు, ఇంకొందరు ఇంకొన్ని రకాలుగా విభజించుకున్నారు. అలా చాలా ఉండొచ్చు. నేను ఈ రోజు మీతో ఒక 3 రకాల డిస్పెన్సేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిది 3 డిస్పెన్సేషన్స్. ఫస్ట్ది ఏంటంటే 3 డిస్పెన్సేషన్స్ అన్నమాట. వాక్యాల్లో పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంఘటనలను లేదా జరగబోతున్న సంఘటనలు 3 భాగాలుగా విభజించుకోవటం. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు 4 కనపడతాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ది మీరు వదిలేసుకోవచ్చు, ఫ్రీడమ్ అన్నది మీరు వదిలేసుకోవచ్చు, దాన్ని ఏ భాగానికి కిందకి తీసుకోరు. ఫస్ట్ డిస్పెన్సేషన్ ఏంటంటే ధర్మశాస్త్రము, లా. ఫస్ట్ది ధర్మశాస్త్రము. అది ఆది కాండము 4వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యవస్థ ఉండేది అని థియోలాజియన్స్, చాలా మంది స్కాలర్స్ విశ్వసిస్తారు, లేదా వాళ్ళు అర్థం చేసుకోవడానికి అలా డివైడ్ చేసుకున్నారు. మొట్టమొదటిది ఏంటంటే ధర్మశాస్త్రము, ఆది కాండం 4వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. దీని పేరు ఏంటంటే ఈ డిస్పెన్సేషన్స్ పేరు చెప్తున్నాను. 3 రకాలుగా విభజించుకుంటే, 3 డిస్పెన్సేషన్స్ గా విభజించుకుంటే, ఒకటి ధర్మశాస్త్రము, రెండవది కృప, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు. మూడవది ఏంటంటే రాజ్యము, కింగ్డమ్, దేవుని రాజ్యం. అది ప్రకటన 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. ధర్మశాస్త్రము, కృప, రాజ్యము, ఈ 3. ఇంకొంతమంది థియోలాజియన్స్ వీటిని ఎలా విభజించారంటే దీనిని 4 భాగాలుగా విభజించుకున్నారు. ఇక్కడ 3 ఉన్నాయి కదా, వీటిని 4 భాగాలుగా ఇంకొంతమంది విభజించుకున్నారు. క్షమించండి, ఇక్కడ నేను నా వైఫ్ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాను, అందుకు ఇందులో తెలుగు రావట్లేదు. నేను తెలుగులోది మీకు చదువుతాను నా ల్యాప్టాప్ లో నుంచి. ఫస్ట్ 4 భాగాలుగా విభజించుకుంటే మొట్టమొదటిది ఏంటంటే పితృస్వామ్యం, పేట్రియార్కల్. పితృస్వామ్యం అంటే పితరుల ద్వారా, వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి వ్యవస్థ. పితరులు అంటాం కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ. అది ఆది కాండము 1వ అధ్యాయం నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు. రెండవది
మోషే ద్వారా వచ్చిన మోషే ధర్మశాస్త్రము అని రాసుకోవచ్చు. మోషే ధర్మశాస్త్రం నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు. మూడవది సంఘ కాలము, అపోస్తులు 2 నుంచి ప్రకటన 19 వరకు. మూడవది సంఘము, అపోస్తులు 2 నుంచి ప్రకటన 19 వరకు. చివరిది సియోను లేదా జయోనిక్ అంటారు, లేదా సియోన్ అంటారు. అలా కాదు అనుకుంటే మనం రాజ్యం అని కూడా రాసుకోవచ్చు. అది ప్రకటన 20 నుండి 22 వరకు. ఇది రెండవ రకమైనటువంటి డిస్పెన్సేషన్ అనమాట. మొట్టమొదటి దాంట్లో 3 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 4 రకాలుగా విభజించుకుంటారు. మూడవది 7 లేదా 8 రకాలు. ఎందుకు 7 or 8 అన్నానో నేను తర్వాత చెప్తాను. 7 రకాలుగా విభజించుకుంటే 7 రకాలుగా. ఒక నిమిషం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చెప్పారు ఫస్ట్ లో. సంఘకాలంలో అపోస్తల కార్యం 2 నుంచి ప్రకటన 20 వరకు చెప్పారు. మళ్ళీ కింద ప్రకటన 20 వచ్చింది బ్రదర్, 21, 22 అనుకుంటా. ఎందుకో నేను చెప్తానన్న మీకు, నెక్స్ట్ ఇది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 20వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు, మొదటి 6 వచనాలు ఇందులోకి వస్తాయి, తర్వాత నుంచి వేరే కాలంలోకి వస్తాయి. ఎందుకంటే మొదటి 6 వచనాలు 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఓకే ఓకే, క్లారిటీ వచ్చింది. సో మూడవది ఏంటంటే 7 లేదా 8 రకాలుగా విభజించుకోవటం. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఈ డిస్పెన్సేషన్స్ లో అమాయకత్వం కాలము. అమాయకత్వం, ఇన్నోసెన్స్, అది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. ఆదికాండం 1 నుండి 3 వరకు అంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయము. ఇక్కడ దాన్ని ఏడమిక్ కాలం అని కూడా అంటారు, లేదా ఈడెనిక్ కాలం అని కూడా అంటారు. అంటే ఏదోను తోటలో ఉన్నటువంటి కాలం అనొచ్చు, ఆదాముకు సంబంధించిన కాలం అనొచ్చు, లేదా అమాయకత్వ కాలం అనొచ్చు. చాలా పేర్లు పెట్టుకుంటారు. రెండవది కాన్షియస్నెస్ లేదా మనస్సాక్షి కాలం. మనస్సాక్షి మీదే జరుగుతుంది. అప్పుడు దేవుడు మనస్సాక్షికి అప్పుడు మనస్సాక్షిని బట్టి నడుచుకునేవారు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. మూడవది ప్రభుత్వాలు పరిపాలించేటువంటి కాలం. మొట్టమొదటిసారిగా అప్పుడు ప్రభుత్వాల గురించి మనం చూస్తాం కాబట్టి 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఆదికాండం 9 నుండి 11 వరకు. నాలుగవది మనం ఇందాక చూసాం కదా, పితృస్వామ్యం. ఆదికాండము 12 నుండి 19 వరకు. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, పితృలతో దేవుడు ఏం మాట్లాడాడో, అబ్రహాంకి ఏవైతే వాగ్దానం చేశాడో, కట్టడలు చెప్పాడో అవే ఇస్సాక్ పాటించేవాడు. ఇస్సాక్ నుంచి యాకోబు పాటించేవాడు, ఏసావు పాటించేవారు. అలా వారి తరాలంతా ఆ నిర్గమాకాండం 19 వరకు అవే ఫాలో అయ్యేవారు. అది పితృస్వామ్యం అన్నమాట. మోషే ధర్మశాస్త్ర కాలం వచ్చి 20వ అధ్యాయం నుండి నిర్గమాకాండం 20 నుండి అపోస్తుల కార్యాలు 1 వరకు.
6వది సంఘకాలము, అపోస్తులు 2 నుండి ప్రకటన 20 వరకు. ఏడవది 1000 ఏండ్ల పరిపాలన, ప్రకటన 20 4 నుండి 6 వచనాలు. చివరిది నిత్యత్వము. నిత్యత్వము ప్రకటన 20 నుండి ఇంకా దానికి అంతం ఉండదు, బైబిల్లో మనకు అంతవరకే ఉంది కాబట్టి 22 వరకు మనం పెట్టుకున్నాం. నిత్యత్వము ప్రకటన 20 నుండి 22 వరకు. ఇవి డిస్పెన్సేషన్స్. నేను ఇవి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగే చెప్తున్నాను. మామూలుగా అయితే ఇంకా ఇందులో మనం ప్రతి డిస్పెన్సేషన్స్ కి వాటి యొక్క కాలం ఏంటి, అవి ఎలా ఆరంభించాయి, అక్కడ దేవుడు ఇచ్చినటువంటి పరీక్ష ఏంటి, అక్కడ ఫెయిల్యూర్స్ ఏంటి, ఎలాగా మానవుడు తప్పిపోయాడు, దాని ద్వారా మనుషుల మీదకి ఎటువంటి తీర్పు వచ్చింది, ఆ తీర్పులో నుంచి దేవుడు వారిని ఎలా విమోచించాడు, దేవుడి యొక్క విమోచన ప్రణాళిక ఏంటి ఆ కాలంలో అన్నవి మనం డీటెయిల్ గా చదువుతాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అదే టాపిక్ ని నేను ఇలా రాసుకున్నాను. ఈ టేబుల్ నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా చెప్తాను. ఈ కోర్సులో అది అక్కడ ఉండదు. ప్రస్తుతానికి ఈ టాపిక్ ని నేను MTH MD వాళ్ళతో మాట్లాడుతున్నాను ప్రతి బుధవారం. డాక్టర్ మైకల్ బ్రౌన్ గారి వాళ్ళ కాలేజ్ లో PhD స్టూడెంట్స్ కి, MTH స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్తున్నాను ప్రతి బుధవారం. ఆ MTHకి వెళ్ళినప్పుడు మనం వీటి గురించి ఇంకా లోతుగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనము బేసిక్స్ చూద్దాం. ఇందులో నుంచి ప్రతి డిస్పెన్సేషన్స్ లో వచ్చినటువంటి మార్పులేంటి, ఇప్పుడు మనం అందులో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఏం నేర్చుకోవాలి అన్న విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చూసాం కదా డిస్పెన్సేషన్, మీరు అందరూ రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. ముందుగా ఈరోజు మనం చదువుతున్నది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి డిస్పెన్సేషన్ ద్వారా జరిగినటువంటి మార్పులు ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా హెబ్రీలకు పాత నిబంధనలకు కొత్త నిబంధన కాలానికి జరిగినటువంటి మార్పులు ఏంటో చూడటానికి ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతకిల్లి ఊడిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అది ఎప్పుడైతే కొత్త నిబంధన గురించి దేవుడు మనతో మాట్లాడినాడో పాతది అబ్సల్యూట్ అయిపోతుంది. అంటే పాత నిబంధన పాతదిగా చేసి ఉన్నాడు, పాతది ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది. ఫుట్ నోట్ లో చూస్తే మగుటకు ఇంకా అది యూస్ లోకి లేకుండా అయిపోద్ది అనమాట. అసలు పాత నిబంధన గురించి కొత్త నిబంధనలో ఏమని చెప్పబడిందో ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఒకరి చదివే లోపు ఇంకొకరు 2 కొరింథీ 3:7 కూడా తీసి పెట్టుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉన్న పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఇక్కడ పాత నిబంధన అంట ఎలా ఉంది, మన మీద రుణముగా ఉందంట. రుణముగా ఉండదు, దాన్ని ఏమంటారంటే సర్టిఫికేట్ ఆఫ్ డెప్ట్ అంటారు, లేదా రుణము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరణ కారమున మగు చర్య కాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినైనను
మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని చాలమ్మా. ఇక్కడ మరణ కారణమగు పరిచర్య, పాత నిబంధన గురించి కొత్త నిబంధనలో చెప్తున్నది ఏంటంటే మరణ కారణమగు పరిచర్య. అక్కడే 9వ వచనం కూడా చదువుదాం. శిక్షావిధికి కారణమైన పరిచర్య. 3:7 మరణకారం ఉంది, 3:9 శిక్షావిధి. 3:10 కూడా చదువు. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. మహిమ కోల్పోతున్నది లేదా దాని మహిమ తగ్గిపోతుంది. పాత నిబంధన యొక్క మహిమ తగ్గిపోతా ఉంది. నెక్స్ట్ బుక్ చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 14 నుంచి చదువుదామన్న. ఇట్లు 14 నుంచా? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, లా ఆఫ్ కమాండ్మెంట్స్, అది అండర్లైన్ చేసుకోండి. నా మాటలు వినపడుతున్నాయి కదండి? సడన్ గా అన్నది కట్టయిపోయింది. వినిపిస్తున్నాయి బ్రదర్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం విధి లా ఆఫ్ కమాండ్మెంట్స్ అంటారు. దాన్ని 14వ వచనం క్షమించండి, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము. ఇక్కడ దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? అబ్రహాముకు ఉన్నటువంటి సంతానం గురించి మాట్లాడుతూ సారమ్మతోను తర్వాత తన సారమ్మ యొక్క ఇష్మాయేలు గురించి ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, మనం ఇస్రాయేలీల దగ్గర నుంచి వచ్చాం, దీంతో పాటు దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టాలంట. దాసి కుమారుని వెళ్ళగొట్టాలి. ఒకవేళ దాసి కుమారుని కనుక ఉంచుకున్నట్లయితే కంటిన్యూగా చదివితే, కాబట్టి కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులం కాము. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి 5:1 చదువుతున్నాను. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి అని అంటున్నాడు. కొత్త నిబంధన రుచి చూసి మరొకసారి మన పాత నిబంధన కన వెళ్తే మనము మళ్ళొకసారి ఆ దాస్యము కిందికి వెళ్తున్న వారము అని ఇక్కడ పౌలు మనతో మాట్లాడుతున్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఇస్మాయిల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. అలాగనే మనం కూడా చాలా సార్లు కొత్త నిబంధనకు వచ్చినా కూడా పాత నిబంధనలోనే కంటిన్యూ అవుతా వచ్చాం. ఇప్పుడు ఏ విషయాలలో మనం కంటిన్యూ అవుతున్నామో చూడటానికి ఒక 5 మాటలు మీతో పంచుకుంటాను. ఏవి ప్రాముఖ్యంగా పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి జరిగినటువంటి ఈ డిస్పెన్సేషన్స్ లో పొందినటువంటి మార్పుల గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి చాలా చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడి యొక్క ప్రతి ఒక్క క్రైస్తవునికి. దీన్ని ఏమంటారంటే ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటారు. క్రైస్తవత్వానికి కావాల్సిన పునాదులు. మొట్టమొదటిది రైచియస్నెస్ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్. మనము నీతిమంతులుగా విశ్వాసము వలనే తీర్పు తీర్చబడతాం కానీ క్రియల వలన కాదు. నీతిమంతులుగా విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడతాం కానీ క్రియల వలన కాదు.
మొట్టమొదటిది పాత నిబంధనకి కొత్త నిబంధనకి జరిగినటువంటి మార్పు. మనము విశ్వాసం వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం, క్రియల వలన కాదు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25వ వచనం. 6:25. అవునవునన్న. మన దేవుడైన యెహోవా చదవండి అన్న, చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగు. ఎప్పుడు నీతి కలుగుతుందంట? ఆజ్ఞలను అనుసరించి బట్టి నడుచుకున్నప్పుడు అప్పుడే నీతి కలుగుతుంది అని పాత నిబంధన మనం చదివాం 6:25 ద్వితీయోపదేశ కాండంలో. అదే కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, రోమన్స్ 1:17, గలతీలు 3:11, హెబ్రీలకు రాసిన పత్రిక 10:38. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించును అన్నది మనం చూస్తాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కొత్త నిబంధనలో మనం చూస్తాం. దేర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. పాత నిబంధనలో దేవుడు అనుసరించిన విమోచన పద్ధతులకు కానీ కొత్త నిబంధనలో దేవుడు అనుసరిస్తున్న విమోచన పద్ధతుల్లో ప్రాముఖ్యమైన తేడా ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగానే, మనుషుడు నీతిమంతునిగా విశ్వాస మూలముగానే తీర్చిపడతాడు. ఈ డిస్పెన్సేషన్ గురించి లేదా ఈ మాట గురించి తెలుసుకొని పుట్టిందే ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అని అంటాం. ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ ఏంటి? మార్టిన్ లూథరన్ గారు రోమన్ కాథలిక్స్ దగ్గర నీతిమంతులుగా తీర్చబడటానికి ఆ కాలంలో ఉన్నటువంటి సంఘము చెప్పిన పద్ధతులు అన్ని పాటిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని సంఘం బోధిస్తున్న సమయాలలో మార్టిన్ లూథరన్ గారు ఈ సత్యాన్ని తెలుసుకొని దానిని వ్యతిరేకించి తృణీకరించి నీతిమంతుడుగా విశ్వాసం మూలంగానే మనం జీవిస్తాము అని తీసుకొని ఆ మాట కోరుకో నిలబడి ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ చేశారు. అప్పటి నుంచి సంఘం ఒక నూతనమైన వరవడిలోకి, నూతనమైనటువంటి ప్రత్యక్షతలోకి సంఘాన్ని దేవుడు నడిపించారు అన్నమాట. ఒక మాటలో ఈ మాట నాకు చాలా ఇష్టం. ఒక దైవజనుడు అన్నాడు, ఈ మాట నాకు చాలా ఇష్టం. పాత నిబంధన అంట ఎప్పుడు నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తాదంట. ఓల్డ్ టెస్టిమెంట్ సేస్ డూ. పాత నిబంధన ఈ పని చెయ్యి అని చెప్తాదంట. అదే కొత్త నిబంధన అయితే ఈ పని అంతకు ముందే దేవుడు చేసేసాడు అని చెప్తాదంట. ఎంత మంచి మాట కదా. ఓల్డ్ టెస్టిమెంట్ సేస్ డూ, బట్ న్యూ టెస్టిమెంట్ సేస్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. పాత నిబంధన చేయమని చెప్తుంది, కొత్త నిబంధన ఈ పని ఆల్రెడీ దేవుడే చేసేసాడు అని చెప్తుంది. డూ అండ్ డన్. డూ అండ్ డన్. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే తప్పేంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రం, అందుకే పౌలు అంటాడు కదా, మనకు ధర్మశాస్త్రం పెద్ద బాల శిక్ష ఆయను అని అంటాడు ఒక దగ్గర. అంటే ధర్మశాస్త్రము తప్పేంటో చూపిస్తుంది, కానీ ధర్మశాస్త్రం మనల్ని మార్పు చేయలేదు, మనల్ని మార్పు చెందనివ్వలేదు. మార్పు ఎప్పుడు చెందుతాం? అందుకే పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని ఒక గొర్రెనో మేకనో లేదా పక్షులను వారి ఆర్థిక స్తోమతను బట్టి తీసుకొని వచ్చి వారి కళ్ళ ముందే దాన్ని చంపి దాని కళ్ళ ముందే ఆ రక్తాన్ని అలా చిందించి అవన్నీ చేస్తే ఏమనిపిస్తుంది అంటే, అరే నా పాపము ఎంత భయంకరమైంది అని చూపించడానికి దేవుడు ఆ పద్ధతిని ఎన్నుకున్నారు. కానీ అది రియలైజ్ చేస్తుంది, మనిషిని లోపల నుంచి మార్చలేదు. కానీ కొత్త నిబంధనలో విశ్వాసం ద్వారా మనము లోపల నుంచి, ఆంతరింగక పురుషుడి నుంచి దేవుడు మనల్ని మార్పు చెందనిస్తాడు. ఈ మాట చెప్పినప్పుడు విశ్వాసం మూలముగానే అని చెప్పినప్పుడు మరి బాప్టిజం ఏంటి, మరి ఒప్పుకోలేంటి, మరి పాప క్షమాపణ ఏంటి, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అని మనకు అనిపించవచ్చు. ఇవన్నీ అవసరమే, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
బాప్టిజం ఇంపార్టెంటే, పాప క్షమాపణ కంపల్సరీ చేయవలసిందే, మనం పరిశుద్ధ సంఘంలో చేర్చబడాలి, దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాలు పందులు పొందాలి, సంఘంలో పని చేయాలి, పరిచర్య చేయాలి, ఇవన్నీ అవసరమే. కానీ ఇవేవి కూడా మనల్ని నీతిమంతునిగా తీర్చవు. నీతిమంతునిగా మనం మారిన తరువాత చేసే పనులు ఇవి మనల్ని రక్షించవు. ఒక మాట ఉంటుంది, ఏషియన్ పీపుల్ అంటే మన ఆసియా దేశానికి లేదా ఈస్టర్న్ సైడ్ ఉన్న పీపుల్ మనకి ఎలాగంటే, ప్రాముఖ్యంగా ఇండియన్స్ మనకి ఏంటంటే ఏది ఊరికే తీసుకోవడానికి మనం ఇష్టపడ్డాం, ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనుకుంటాం. మన దగ్గర ఒక మాట ఉంటుంది కదా, నీ రుణం నేను ఉంచుకోలేను అని. అందుకోసం మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకి పాప క్షమాపణ కలిగించినప్పుడు లేదా మారు మనసు కలిగించినప్పుడు, అరే నేను ఖాళీగా ఫ్రీగా నేను రక్షణ తీసుకోలేను, దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఫీలింగ్ లోకి మనం వెళ్తాం. మనం ఏమి కూడా మన రక్షణ కొరకు ఏది కూడా మనం దేవుడికి తిరిగి ఇవ్వలేము. దేవుడు విశ్వాసం వలన మాత్రమే, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఉంటది కదా, మనుషుడు క్రియల వలన రక్షింపబడాడు కానీ కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాడు. దేర్ ఇస్ నథింగ్ మోర్ ఆర్ లెస్. విశ్వాసానికి ఏది ఎక్కువ లేదు, తక్కువ లేదు. కేవలం విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది, విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తుంది కదా, యేసు ప్రభువే మన యొక్క విశ్వాసాన్ని, హీ ఈస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఇంకొక వర్షన్ లో ఉంటుంది, ఈజ్ అవర్ కంటిన్యూర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటే. ఆయన మన విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడు. ఆయనే మన విశ్వాసాన్ని చేసి కొనసాగించు. ఈ సత్యం తెలియకనే గలతీయులు ఏం చేశారంటే, వారు సువార్తను అంగీకరించినారు కానీ యెరూషలేము నుంచి కొందరు వచ్చిన తర్వాత వారు వీరికి ఏమని బోధిస్తున్నారంటే, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, సువార్తను అంగీకరించడమే కాదు, మీరు యూదులు చేసే పద్ధతులను మీరు పాటించాలి, అప్పుడే మీరు రక్షించబడతారు అని బోధించడం మొదలుపెట్టారు. అందుకు పౌలు వారిని సరిచేస్తూ గలతీయులకు పత్రికను రాశాడు. అర్థమైందా? పాత నిబంధనలో లేదా ఓల్డ్ టెస్ట్మెంట్ డిస్పెన్సేషన్ కి న్యూ టెస్ట్మెంట్ డిస్పెన్సేషన్ కి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే, నీతిమంతునిగా తీర్చబడటం విశ్వాస మూలంగానే, మనం క్రియల మూలంగా కాదు. రెండవది, ఇప్పుడు ప్రీస్ట్హుడ్ అన్నది, యాజకత్వము అన్నది ప్రతి ఒక్క విశ్వాసికి చెందింది. యాజకత్వము ప్రతి విశ్వాసికి కూడా యాజకత్వపు బాధ్యతను దేవుడిచ్చాడు. నూతన నిబంధనలో యాజకత్వము ప్రతి విశ్వాసికి సంబంధించింది. పాత నిబంధనలో మనం చూస్తే కేవలం లేవీయులకు మాత్రమే ఆ ధన్యత ఉంది. వారు మాత్రమే యాజకులుగా ఉండేవారు, వారు మాత్రమే యాజకత్వాన్ని చేసేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:5 మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాడిన వాగ్దానమును పొందివానిన ఆశీర్వదించను. ఇక్కడ చూసాం కదా మనం 5వ వచనంలోనే మొట్టమొదటి లైన్లో చూసాం, లేవి కుమారుల నుండి యాజకత్వము పొందువారు. ఎవరు యాజకత్వాన్ని పొందేవారు? ఎవరు మ్యూట్ చేసుకుంటారంటే రీసౌండ్ వస్తుంది. యాజకత్వాన్ని ఎవరు పొందేవారు? లేవి కుమారులు మాత్రమే యాజకత్వాన్ని పొందేవారు. ఇది మనం 7వ అధ్యాయం 5వ వచనంలో చూసాం. అదే మనం 11వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 11వ వచనం, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇక్కడ చూడండి, ఎంత ఆనందాన్ని కలిగించే మాట కదా. లేవి దగ్గర నుంచి రాకుండా, లేదా మనం లేవి కుమారుల యొద్ద నుంచి మనకు యాజకత్వం రాకుండా, సడన్ గా నాట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ లివైట్స్ బట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్, లేవీయుల వంశం నుంచి కాదు, ఇప్పుడు మెల్కీసెదెక్ ద్వారా యాజకత్వాన్ని దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్నాడు. అంటే మెల్కీసెదెక్ ఆ లీనియేజ్ నుంచి కూడా దెర్ ఇస్ ఎ చేంజ్. కరెక్ట్ గా ఉండగా ప్రజలకు శాస్త్రం ఇయ్యబడను కనుక ఆ యాజకులను సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని
చెప్పబడక మెల్కీషెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ప్రీస్ట్హుడ్ మారిపోయింది. అందుకే మనం చూస్తే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు అందుకే లేవీయుల వంశంలో పుట్టకుండా ఆయన యూదుల ద్వారా వచ్చాడు. ఆయన కావాలని యూదుల్ని ఏర్పరచుకున్నాడు. యూదుల్ని ఏర్పరచుకోవడం అంటే యాజకత్వము బాధ్యత లేనటువంటి ఒక వంశాన్ని దేవుడు తీసుకొని ఆ వంశం నుంచి యేసు ప్రభు వచ్చారు. మనల్ని అందరూ ఆయనకి సహోదరులుగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఇక్కడ మనం నూతనమైన వారిగా జన్మించిన తర్వాత మనకేమొచ్చింది? 5వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు నూతనమైన పసివారి వలె లేదా కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం మార్చబడిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు పిలుచుకున్నారు. 2వ అధ్యాయం 5వ వచనం పరిశుద్ధ యాజకులుగా. ఇంకా మనం 9వ వచనం కూడా చదువుదాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాజులైన యాజక సమూహం. ఐదవ వచనంలో పరిశుద్ధ యాజకత్వము, 9వ వచనంలో రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు దేవుడు ఈ యాజకత్వాన్ని కొందరికి కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసకి దీన్ని ధన్యతగా, ఒక ఆశీర్వాదంగా, ఒక బహుమానంగా దేవుడు ఇచ్చారు అనడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మనం కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు ఏం చేసేవారంటే వారు అన్నిట్లో శ్రేష్టమైనది వారికి కావాలని డిమాండ్ చేసేవారు. సమాజ మందిరంలో కూర్చుంటే బెస్ట్ ప్లేస్ వారికి కావాలి. వారు వెళ్ళినప్పుడు ఇంట్లో బెస్ట్ ప్లేస్ లో వాళ్ళని కూర్చోబెట్టాలి. వారికి ఆహారం పెట్టేటప్పుడు బెస్ట్ ముక్క వారికే పెట్టాలి. ఎందులో అయినా కూడా వారిని బెస్ట్ గాని చూసేవారు. వారిని పిలిచేటప్పుడు ఎవరు పిలిచినా రబ్బీ రబ్బీ, బోధకుడా బోధకుడా అని పిలిపించుకునేవారు. వారి దగ్గర రెస్పెక్ట్ ని డిమాండ్ చేసి పొందుకునేవారు. అందుకే మత్తయి సువార్త మనం 23వ అధ్యాయంలో చదివితే ప్రభువైన యేసు వారితో అంటాడు, మీకు శ్రమ అని పరిచయాల గురించి ఎన్నోసార్లు ప్రభు చెప్తాడు. ఎందుకు? వారు అన్నిట్లో డిమాండ్ చేసి పొందుకునేవారు. అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మీరు బోధకుడా అని పిలవద్దండి, మీకు ఒక్కరే బోధకుడు, ఆయన నేనే అంటాడు. ప్రభు తప్ప ఇంకెవ్వరు బోధకుడు లేడంట. కానీ అటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు సహోదరులుగా చూడడానికి, ఆయనతో కలిసి పనిచేసే వారిగా చూడడానికి ఎప్పుడు ప్రభు సిగ్గుపడలేదు. అటువంటి ఒక్కడే బోధకుడు ఉన్నప్పుడు ఆయనతో దగ్గరగా నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అన్నాడు. భోజన పంక్తిలో శిష్యుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఇవన్నీ చేయటానికి ప్రభు సిద్ధపడ్డాడు. కానీ ఈ కాలంలో ఎంతో కొంత మనకు గుర్తింపు వచ్చినా, మనకు దేవుడు కొంత జ్ఞానం, ఆయన కృపను బట్టి కొంత జ్ఞానం ఇచ్చినా, లేదా మనకు కొంచెం పొజిషన్ ఇచ్చినా, మనకు కొంచెం ఆర్థికంగా మనల్ని ఉన్నతమైన స్థానంలో నిల్చోబెట్టినా, ఎందులో చేసినా కూడా ఇతరులతో మనం చూసి పోల్చుకోవటానికి, వారితో సమానంగా ఉండటానికి మనం ఇష్టపడం, మనం సిగ్గుగా భావిస్తాం. ఇలా భావించడం పాత నిబంధనలో పరిశీలన చేసినటువంటి పని. అందుకోసమే దేవుడు అంత గొప్ప యాజకత్వాన్ని అందరికి సమానంగా దేవుడు ఇచ్చాడు నూతన నిబంధన కాలంలో. ఇక్కడ మాట్లాడుతున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, ఈ ప్రోగ్రాంలోని మనందరం కానీ దేవుడు ముందు మనందరం సమానమే.
సమానం. మనందరికీ యాజకత్వ బాధ్యతని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ఈక్వల్. దేవుని యొక్క పిల్లలమైన మనం అందరం ఆయన ముందు సమానమే, మనం కూడా సమానమే. లేదా మన పరిచర్యల్లో ఎంతో కొంత పరిమాణంలో తేడా ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చినటువంటి ధన్యతలో ఏమాత్రం తేడా లేదు. సో దేర్ ఇస్ నో స్పెషాలిటీ. ప్రేమను బట్టి కొందరిని మనం ప్రేమగా చూడొచ్చు, కొందరిని మనం గౌరవించుకోవచ్చు, కానీ కరెక్ట్ గా చూసుకుంటే మన హృదయాలలో మన అందరికీ దేవుడి యాజకులుగానే పిలుచుకున్నాడు. ఇంకొక మాట చెప్తాను, పాత నిబంధనలో ప్రార్థన చేయాలంటే ఈ పరిసయ్యులు వచ్చేవారు. అందుకే అంటాడు కదా, మీరు వీధి చివరిలో నిల్చొని అందరు చూడాలని గట్టిగా ప్రార్థన చేసేవారు, విధురాల ఇంటికెళ్ళి ఎక్కువసేపు ప్రార్థనలు చేసేవారు అని అంటాడు పరిసయ్యుల్ని. పాత కాలంలో పరిసయ్యుల ప్రార్థనకి చాలా విలువ ఇచ్చేవారు, ఎందుకంటే వీరు మాత్రమే పరిసయ్యులు అని. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు నీ ప్రార్థనను వింటాడు, నా ప్రార్థనను కూడా వింటాడు. కొన్నిసార్లు నాకు ప్రార్థన అవసరమైనప్పుడు మీరు నా కొరకు ప్రార్థన చేయొచ్చు, మీకు ప్రార్థన అవసరమైనప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయొచ్చు. మనకు ప్రార్థన అవసరమైనప్పుడు సంఘ కాపరిని పిలిచి మనం ప్రార్థన చేయించుకోవచ్చు. సంఘ కాపరికి అవసరమైనప్పుడు మనము సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయొచ్చు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను వింటాడు. విశ్వాస సహితమైన ప్రార్థన అంటాడు. ఏలియా గురించి మాట్లాడేటప్పుడు యాకోబు పత్రికలో చివరి అధ్యాయంలో అంటాడు కదా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పాత నిబంధన కాలంలో లాగా మనం చూసుకొని కొందరికి మాత్రమే దేవుడు గొప్ప ఇవి ఇచ్చాడు, మిగతా వాళ్ళందరినీ తక్కువ చేశాడు అని మనం అనుకోకూడదు. అందుకే మనందరం ఇక్కడ, నాకు తెలిసి ఇప్పుడు జాయిన్ అయిన మనందరం కూడా ప్రొటెస్టెంట్స్ అంటాం. మనందరం ప్రొటెస్టెంట్ క్రైస్తవులుగా మనం పిలువబడతాం. రోమన్ కాథలిక్ గుంపుకు కాదు, మనం వాటికి సంబంధించిన వారికి కాదు కదా. వాళ్ళని చూసి మనం ఏమంటాం, మీరు మరియమ్మ ద్వారా దేవుడికి ప్రార్థన చేస్తారు, మీరు యేసు ప్రభుకు ప్రార్థన చేయరు, మీరు మరియమ్మకు ప్రార్థన చేస్తారు, లేదా యోసేపుకు ప్రార్థన చేస్తారు, లేదా మీరు ఎవరినైతే పునీతులు అని అనుకుంటారో వారికి ప్రార్థన చేస్తారు, మీరు ఇలా చేస్తారని అని వారిని మనం తప్పుగా చూపిస్తున్నాం. వారిని మనం క్రిటిసైజ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తామో తెలుసా, మరియమ్మ బదులు, అందుకే కాథలిక్స్ అంటారు ప్రొటెస్టెంట్స్ ని, వీ హ్యావ్ ఓన్లీ వన్ మీడియేటర్ విచ్ ఇస్ మేరీ, బట్ యూ హ్యావ్ సో మెనీ మీడియేటర్స్ లైక్ పాస్టర్స్ అంటారు. తప్పుగా అర్థం చేసుకోకండి. మరియమ్మను యేసు ప్రభుకి, దేవుడికి మనకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తేసు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా. ఈ క్రీస్తేసుకి మనుషులకి మధ్యవర్తిగా మరియమ్మను కాథలిక్ వారు, రోమన్ కాథలిక్స్ పెట్టుకున్నట్టు మనం అనేక మంది నాటి మధ్యలో పెట్టుకుంటాం. టీవీలో మనం చూసే బోధకులు అయి ఉండొచ్చు, లేదా ఇంకొకరు వచ్చి నాకు స్వస్థత వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నాకు దయ్యాలు ఎల్లగొట్టే వరం ఉంది. దేవుడు అందరికీ ఆ వరాలు ఇవ్వకపోవచ్చు, కొందరికి ఇచ్చి ఉండొచ్చు, కానీ వారు ఎప్పుడు కూడా మనకు మధ్యవర్తిత్వం చేయలేరు. నీకు నాకు అవసరమైతే దేవుడి సన్నిధికి ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయాలలో, సమస్త విషయాల్లో శోధింపబడి కూడా ఆయన ఏ పాపం లేకుండా జీవించాడు. అక్కడ తాపకుండా మనము మన బలహీనతల యందు మన సహాయం కొరకు ఆయన కృపాసింహాసన యొద్దకి ధైర్యంగా వెళ్ళొచ్చు అంట. సమయోచితమైన సహాయం అంటాడు, ఇంకా కరెక్ట్ మాట చెప్పాడు. సమయోచితమైన సహాయం కొరకు కృపాసింహాసన యొద్దకు ధైర్యముగా వెళ్ళొచ్చు అన్నాడు. ఇతరులు మన కొరకు ప్రార్థన సహాయం అడగటం తప్పలేదు, కానీ వారు చేస్తేనే అవుతుంది అన్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్న మాదిరిగా మనం ఉండటానికి వీల్లేదు. దెర్ ఇస్ నో హార్మ్ ఆర్ నో రాంగ్ సీకింగ్ ఫర్ ఎ ప్రేయర్ హెల్ప్. నేను ప్రార్థన సహాయం అడగటంలో తప్పలేదు. మా అమ్మకు ఫోన్ చేసి నేను చెప్తాను, నాకు అవసరమైనప్పుడు మా అమ్మ మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను, అమ్మ దీని గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా నాకు అన్నలు ఫోన్ చేసినప్పుడు, అన్న మాకు కూడా ఈ అవసరం ఉంది, వారు నా ప్రార్థన అవసరం వారు నాకు చెప్తే నాకు కూడా వారికి చెప్తాను. సురేష్ అన్న మాకు ఫోన్ చేసినప్పుడు మా అవసరం అంటే సురేష్ అన్న చెప్తాం, ఇంకొకరు ఫోన్ చేసినప్పుడు వారికి చెప్తాం. సో ప్రార్థన అవసరాలు అడగటంలో తప్పలేదు, కానీ యాజకత్వం అన్నది అందరికీ ఉంది అని ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్న మనము గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన సహాయం అడుగుతున్న మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మనందరం రాజులైన యాజక సమూహమే. ఇంకొక మాట చెప్పేసి ఈరోజు క్లాస్ ముగిస్తాను, మిగతావి నెక్స్ట్ వీక్ చెప్తాను. మూడవది, పాత నిబంధనకి కొత్త నిబంధన డిస్పెన్సేషన్ లో జరిగినటువంటి మార్పు మూడవది చెప్తాను. దేర్ ఆర్ నో, లేదా పరిశుద్ధ స్థలాలు లేవు, పరిశుద్ధ జనాంగమే ఉంది. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము లేదు, పరిశుద్ధ సమూహము లేదా పరిశుద్ధమైన
మనుషులు లేదా పరిశుద్ధమైన వ్యక్తులు, సమూహము లేదా సంఘము. పరిశుద్ధమైన ప్రదేశాలు లేవు. కొత్త నిబంధనలో దేర్ ఆర్ నో శాంటిఫికేషన్ ఆఫ్ ప్లేసెస్. ప్రదేశాలని మనం పరిశుద్ధపరచలేం. మరోసారి చెప్పండి. పరిశుద్ధమైన ప్రదేశాలు లేవు, పరిశుద్ధమైన ప్రజలే ఉన్నారు. పాత నిబంధనలో పరిశుద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో పరిశుద్ధమైన సమూహము లేదా జనాంగము, పరిశుద్ధమైన ప్రజలు. డిస్పెన్సేషన్ చెప్తున్నాను అన్న. పాత నిబంధన మనం చదివాం కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీతిమంతుడు క్రియల ద్వారా కాదు, విశ్వాసం వల్ల, మనుషుడు క్రియల వలన కాదు, విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చిపడతాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్, లేవీయులకు కాదు యాజకత్వం, అందరికీ యాజకత్వం వచ్చింది అన్నది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే పరిశుద్ధ స్థలాలు ఇంకా లేవు, ఓన్లీ పరిశుద్ధ జనాంగమే ఉండేది. పరిశుద్ధమైన స్థలాలు లేవు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. అంతా అక్కర్లేదు, నేను ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. చాలన్న, ఇక్కడ చూడండి. తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయవలనంట. అక్కడే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశం భాగములను, ప్రతిష్టలుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులోను, గొర్రెల్లోను, మేకలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలను. ఎక్కడ? ఒక పరిశుద్ధ స్థలము. ఇక్కడ దేవుడు ఒక స్థలం గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో అలా ఒక స్థలం ఉంది. పాత నిబంధన కాలంలో ప్రజలు ఆ స్థలంలో కాకుండా వేరే చోట ఆరాధన చేసుకోవడానికి, వేరే చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఉండేది కాదు. అది ఎలా చెప్పగలుగుతాం, మనం ఎక్కడ చూడగలుగుతామంటే సమరయ స్త్రీ దగ్గర, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా సమరయులు కదా, వారు యూదులు కాదు. సమరయులు అడుగుతారు, అయ్యా మేము ప్రార్థన చేయాలంటే ఎక్కడ చేయాలి? మేము కొండెక్కి ఆ దూరంగా ఉన్న మౌంటైన్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, ఆరాధన చేసుకోవాలా అని అడిగినప్పుడు ఇప్పుడు ప్రభు ఏమంటాడు? అమ్మ, ఒక కాలం వస్తుంది, ఎ టైం కమ్స్, పీపుల్ విల్ వర్షిప్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. అప్పుడు ఒక కాలం వస్తుంది, అప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం ఒకటి వస్తుంది అని ప్రభు అంటాడు. యేసు ప్రభు ఒక కాలము వచ్చిన ఈ పర్వతం మీదనైనా యెరూషలేం మీదనైనా అన్నది. ఇక్కడ యెరూషలేం మీద అయినను ఈ పర్వతం మీద నేను అన్నప్పుడు ప్రభు అంటాడు కదా, మీరు తండ్రిని ఆరాధింపరు. అక్కడ ఆరాధింపరు కానీ ఆత్మతోను సత్యంతోను మీరు ఆరాధిస్తారు అని అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత చాలా అద్భుతాలు జరిగాయి, మిరాకిల్స్ జరిగాయి. అందులో ఒకటి ఏంటి? ఒకటి మీకు టక్కున ఎవరైనా మీకు గుర్తు వచ్చిన, యేసు ప్రభు శిలువ మీద చనిపోగానే వెంటనే ఏమేం జరిగి ఉంటాయో టక్ చెప్తారా? ఎవరికైనా గుర్తున్నవి? సూర్యుడు చీకటయ్యాడు, మందిరం 2 భాగాలైంది, తెర చినిగింది. కరెక్ట్ గా చెప్పారు. తెర ఎలా చినిగింది? అక్కడ కరెక్ట్ మాట చెప్పండి. తెర ఎలా చినిగింది? మామూలుగా చెప్పారు, భూమి కంపించింది, నిలువుగా చినిగింది. దాంతో పాటు ఇంకొక మాట ఉంటది అక్కడ, ఇంకా చెప్పమంటారా? తెర పై నుంచి కిందికి చినింది, పై నుంచి కిందికి చినిగింది. గొప్ప సత్యం ఉంది అక్కడ. తెర కింది నుంచి పైకి చినగలేదు, పై నుంచి కిందికి చినిగింది. ఎందుకో చెప్పనా?
తెర చినగటం ఏంటంటే అప్పటి వరకు అది అతి పరిశుద్ధ స్థలం, దట్స్ మోస్ట్ హోలీ ప్లేస్. అక్కడికి ఎవరంటే వాళ్ళు వెళ్ళటానికి లేదు, యాజకులు కూడా వెళ్ళరు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోగానే ఇంకా ఆ ప్లేస్ పరిశుద్ధమైంది కాదు. ప్రతి ఒక్క ప్రదేశం ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడుకుంటారో వారు అక్కడ యేసు ప్రభు ఉంటానన్నాడు, పరిశుద్ధ స్థలంలో కాదు. ఇంకా అదే కనుక కింది నుంచి పైకి తెర చినిగొండుంటే, కింది నుంచి కనుక చినిగొండుంటే శిష్యులే వెళ్ళి చించేశారా అని అనుకోవడానికి ఉండే, మనుషులే మనమే చించేసినాం అని అనుకోవడానికి ఉండే. కానీ అది పైనుంచి కిందికి చినిగిపోయింది. దేవుడు తెరను తీసేశాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, ఇంత తెలుసుకొని కృపాకాలంలో సంఘ పరిచర్య చేస్తున్న మనం ఆ తెరను మళ్ళీ ఒకసారి మన మిషన్ లో పెట్టి కుట్టి అతికించుకుంటాం. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రదేశాలని కొన్నిటిని మనమే రిజర్వ్ చేసుకుంటున్నాం. ఇది నేనే చేయాలి, వేరే వాళ్ళు చేయటానికి లేదు, ఇది నాదే, దేవుడు నేను ఆరాధిస్తేనే లేదా నేను ప్రార్థన చేస్తేనే నేను చేస్తేనే అన్నటువంటి స్థితిలోకి మనం పడిపోతున్నాం. ఎంతో బాధాకరమైన విషయం. పరిశుద్ధ స్థలం లేదు, అందరం మనం పరిశుద్ధం వ్యక్తిగతంగా అని తెలుసుకున్నా కూడా మనం ఇంకా ఆ డిఫరెన్స్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఉండాలి, ఇక్కడికి వెళ్ళి చేసుకోవాలి అని అనుకో. ఇంకొక చిన్న సంఘటన మీతో చెప్తాను. రూపాంతరపు పర్వతం మీద, రూపాంతరపు కొండ మీద పేతురు ఒక మాట అంటాడు, మీకు పర్ణశాలలు కట్టిస్తానంటాడు. ఎవరెవరికి కట్టిస్తానంటాడు? మోషేకు, ఏలియాకు, క్రీస్తుకు, ముగ్గురికి పర్ణశాలలు కట్టిస్తానన్నాడు. అప్పట్లో ఆ టాబర్నెకల్ని, ఆ పర్ణశాలల్ని వాళ్ళు వర్షిప్ చేసేవారు. ఒకవేళ గనక ఆ రోజు మోషేనే పర్ణశాలలు కట్టించుంటే అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవారు. యూదులు అలాగే ఉండేవారు. సర్పాన్ని మోసే పట్టుకున్న ఆ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని కూడా, బ్రాంజ్ స్నేక్ ను కూడా ఆరాధించడం మొదలు పెట్టేవాడు, ఆరాధించడం మొదలు పెట్టారు. అందుకే దైవజనుడు అంటాడు, స్టాన్లీ అంకుల్ అంటాడు, ఈ ఆరాధన గురించి మాట్లాడేటప్పుడు అంటాడు, సంసోన్ అంట గాడిద యొక్క దవడతో చంపేసిన తర్వాత దవడను పడేశాడంట, లేదా దాన్ని కనపడకుండా చేశాడని. లేకపోతే గాడిద దవడను కూడా మనం ఆరాధించేవారు. ఒకవేళ ఒరిజినల్ రాత ప్రతులు కనుక మనకు దొరుకుందంటే అవి కూడా దాచుకొని దాని దగ్గరికి వెళ్ళి మనం దానికి దండం పెట్టుకునేవారు. అంటే మనకు కనపడిన ప్రతి ఒక్క దాన్ని ఇది పరిశుద్ధమైందని అనుకుంటాం. బైబిల్లో ఉన్న మాటలు పరిశుద్ధమైనవి, దీన్ని మనం ప్రేమిస్తాం, దీన్ని మనం ఆరాధించాం. బైబిల్ని మనం కింద పెడతాం, కింద పెట్టకూడదు అనుకుంటాం, ఎందుకంటే దీన్ని మనం ప్రేమిస్తాం కాబట్టి. మార్పులో ఒకటి ఏంటంటే, పరిశుద్ధమైన స్థలాలు లేవు, ఇంకెంత మాత్రం లేవు. ఈ మాట చెప్పినప్పుడు సంఘంలోకి చెప్పులు వేసుకొని రావచ్చా అని అనుకోవచ్చు. చాలా మంది సంఘము పరిశుద్ధమైంది, సంఘంలోకి చెప్పులు వేసుకొని రాకూడదు అని అంటారు. సంఘంలోకి చెప్పులు వేసుకొని వస్తే సంఘం పాడైపోద్ది, మట్టి మనం బయట ఎక్కడో తిరిగి వస్తాం కాబట్టి వేసుకొని రాకుండా ఉండటం మంచిది. ఒకవేళ అలాంటి ప్రాబ్లం లేదు, మనం అంత నీట్గా ఉన్నాము అంటే మిగతా ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి మనం వేసుకోకుండా డీసెన్సీ మెయింటైన్ చేయడం మంచిది. కానీ ఆ ప్రదేశం పరిశుద్ధమైందని కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. సంఘంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం కాదు, వేసుకొని వెళ్ళకూడదు అన్నది నా ఉద్దేశం కాదు. నేను అందులోకి వెళ్ళట్లా, మన ఇష్టం, వేసుకోవాలి, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అంటే వెళ్ళకుండా ఉండొచ్చు. కానీ అది పరిశుద్ధమైన స్థలంగా భావించి చేయొద్దు. అక్కడున్న ప్రజలందరూ పరిశుద్ధులుగా మనం ఫీల్ అవ్వాలి. మనం వెళ్ళినటువంటి సహవాసము పరిశుద్ధమైన సహవాసంగా మనం ఫీల్ అవ్వాలి. ఇంకొంతమంది ఒకసారంట ఒక ఆమె ఒక సంఘానికి వెళ్తున్న ఒక ఆమె ఎంతో యాక్టివ్గా ఆ చర్చ్ లో ఉండేదంట. అసలు ప్రార్థన అంటే ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టినా, బైబిల్ స్టడీలు పెట్టా, సంఘంలో ఏదైనా పరిచర్య చేయాలన్నా, సంఘం అంతా ఊడ్చాలన్నా ఆమె యాక్టివ్గా ఉండేదంట. కానీ అంత యాక్టివ్గా ఉన్నాయి ఆమెను ఇంక అన్నింటిలో బాగా ఎంకరేజ్ చేస్తున్న పాస్టర్కి ఒక విషయం తెలిసిందంట. ఈమె ఈ సంఘానికే కాదు ఇంకొక పక్కన ఉన్న సంఘానికి కూడా ఆమె వెళ్తుంది అన్న విషయం తెలిసిందంట ఆ పాస్టర్కి. తెలిసినప్పుడు పాస్టర్ చాలా బాధపడ్డాడంట. ఈమె నా సంఘస్తురాలు కదా, ఆ సంఘానికి ఎందుకు పోతుంది, ఆ సంఘంలో నుంచి ఆ సంఘానికి కూడా ఎందుకు వెళ్తుంది, అక్కడ ఎందుకు పరిచయం చేస్తుంది, పోనీ నా సంఘానికి రావట్లేదా అంటే అలా కూడా ఆపలేదు, ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది కదా ఏంటి అని డౌట్ వచ్చి పాస్టర్ గారు ఇంకా తట్టుకోలేక పిలిచి అడిగాడంట, ప్రేమపూర్వకంగా అడిగాడంట, అమ్మా నువ్వు ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నావు, ఈ సంఘంలో ఉన్నావు కదా, నీకేమైంది, నీకు లోటు ఏమైంది అంటే, అయ్యా నువ్వు నన్ను సొంత అన్నగా, ఒక సొంత తండ్రిగా చూసుకుంటున్నావు, నువ్వు కాపరిగా ఒక పాస్టర్ గా ఉండట్లేదు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు, కానీ
ఆ సంఘానికి కూడా వెళ్తానయ్యా అన్నట్టు. ఎందుకమ్మా నువ్వు ఎందుకు వెళ్తానంటున్నావు, విషయం ఏంటి అంటే ఇంకా ఆమె చాలాసేపు ఆలోచన చెప్పిందంట, అయ్యా ఒకవేళ ప్రభు మధ్యాకాశానికి వచ్చి కడబూరు మోహినోడు మధ్యాకాశానికి వచ్చి అందరినీ రమ్మన్నప్పుడు ఒకవేళ ఈ సంఘము కనుక ఎత్తబడకపోతే కనీసం ఆ సంఘంలోంచి అయినా ఎత్తబడతానని వెళ్తున్నానయ్యా అని. మనం ఎందుకు నవ్వామంటే ప్రభు పిలిచేది వ్యక్తిగతంగా, సంఘం పరిశుద్ధమైందని పిలవట్ల. ప్రభు వ్యక్తిగతంగా నిన్ను నన్ను పిలుచుకుంటాడు. సో దేవుడు మనల్ని పిలిచింది. అందుకే మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అని చాలా సార్లు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సో ఏ ప్రదేశాన్ని కూడా మనం పరిశుద్ధమైన ప్రదేశంగా చూడద్దు. దాంతోపాటు యుఎస్ లో కానీ బయట చాలా చోట్ల పరిశుద్ధ స్థలమే కాదు, పరిశుద్ధ జలం అని కూడా అమ్ముతున్నారు, పరిశుద్ధ నూనె అని కూడా అమ్ముతున్నారు. సో ఏవి పరిశుద్ధత లేవు. పరిశుద్ధమైన కర్చీఫ్ అని అమ్ముతున్నారు చాలా చోట్ల. నేను చూసాను, నేను ఒక అన్న తెలుసు నాకు, 2010లో 2009లో అన్నతో పాటు ఒక చర్చ్కి వెళ్ళాను. ఒక మీటింగ్స్కి వెళ్తే ఆయన ఒక కర్చీఫ్ కొంటున్నాడు, బయట కర్చీఫ్ అమ్ముతున్నాడు. ఆయన నన్ను కూడా కొనమన్నారు. దేవుడు కృపను బట్టి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనేవారిని నేను ఎందుకన్నా డబ్బులు వేస్ట్ చేసుకుంటా అనేవాడిని, కానీ నేను ఎప్పుడు కొనలేదు. అలా ఆయన కర్చీఫ్ కొని, సరే మనందరం లైన్కి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకుందాం అంటే సరే వెళ్దాం అని చెప్పి నేను ఆయనతో పాటు నిల్చున్నప్పుడు ఈయన కొన్న కర్చీఫ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకన్నా అలా ఓపెన్ చేసి పెట్టుకున్నావు అంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆ దైవజనుడు తల మీద పెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేయి మీద వేస్తాను అన్నాడు. ఎందుకన్నా అలాగంటే, నీకు ఏలియా గురించి ఎలీషా గురించి తెలియదేమో, ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది కదా, అలాగే నా కర్చీఫ్, నేను కొన్న కర్చీఫ్ ఆయన చేతి మీద తీసేసుకుంటానన్నా. నేను నవ్వుకున్నాను. కానీ మీతో చెప్పనివ్వండి, ఇదంతా పెద్ద బిజినెస్. ప్రార్థన చేసి నువ్వు ఇంట్లో నీకు ఏదో ఒకటి, నీ దగ్గర మెడిసిన్ లేదు, ప్రార్థన చేసుకొని నువ్వు నీళ్ళు తాగినా సరిపోద్ది, తాగకపోయినా సరిపోద్ది. ప్రార్థన గొప్పది. నువ్వు వాడుకున్న పదార్థం ఎంత మాత్రం పరిశుద్ధమైంది కాదు. ఇది ఒక పెద్ద బిజినెస్. యుఎస్ లో ఒక అతను ఇస్రాయెల్ నుంచి నేను నూనెను కొంటున్నానని చెప్పి, ఇస్రాయెల్ నుంచి నేను జలాన్ని తెప్పిస్తున్నానని చెప్పి పెద్ద బిజినెస్ చేశాడు. స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. ఒక సెక్యులర్ టీవీ ఛానల్ పట్టుకున్నారు. ఆయన వీరుచి ఉన్న ట్యాప్ వాటర్ లో నీళ్లు పట్టుకొని వాటిని బాటిల్స్ లో నింపి ఇస్రాయెల్ జలం అని చెప్పి, ఇస్రాయెల్ నుంచి తెచ్చిన జలం అని చెప్పి అమ్మి కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. ఎవరో కాదు ఓపెన్ చేసింది, ఒక టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని కొన్నవారు ఎలా ఫీల్ అయ్యి ఉంటారో ఆలోచించు. మీతో ఒక మాట చెప్తాను. తిమోతితో పౌలు అంటాడు, నువ్వు వచ్చేటప్పుడు నా ఓవర్ కోట్ తీసుకురమ్మంటాడు, నా పై వస్త్రాన్ని తీసుకొని రా, ఇక్కడ చలిగా ఉంది అని తిమోతికి పౌలు అంటాడు. తిమోతి ఆ వస్త్రం తెస్తున్నాడు కదా, తెచ్చుంటాడు కదా, ఎన్నోసార్లు బట్టలు మోసుంటాడు కదా. ఆ తిమోతికి పొట్లో ఏదో చిన్న సమస్య ఉంది. నీ పొట్లో ఉన్న వ్యాధి గురించో నలత గురించో నువ్వు కొంచెం ఎక్కువ ద్రాక్షారసం తాగంటాడు. అంటే ఎక్కువ కొంచెం టానిక్ వేసుకో అని చెప్తాడు పౌలు. అంతేగాని నా ఓవర్ కోట్ నీ మీద వేసుకో అని చెప్పు. సో పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి మార్పు చెందింది ఏంటంటే, పరిశుద్ధమైనవి విశ్వాసులం. మనందరం పరిశుద్ధమైన యాజక సమూహం, మనందరం పరిశుద్ధులం. ఎలా పరిశుద్ధంలో, ఎలా నీతిమంతులో? క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధులం, క్రీస్తుని బట్టి మన నీతిమంతులం తప్ప మన చుట్టూ ఉన్న ప్రదేశం పరిశుద్ధమైంది కాదు, మనం వాడుకున్న వస్తువులు పరిశుద్ధమైనవి కాదు. ఆ మాట ఎంతో మనకు నిరీక్షణిస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళి ఆరాధించాల్సిన అవసరంలా. ఈరోజు నేను నా భార్య ఇంట్లో కూర్చొని, లేదా మన తల్లిదండ్రులతో మన ఇంట్లో కూర్చొని మనం చేసుకున్నాం అనుకో, అదే పరిశుద్ధమైన ప్రదేశం. అక్కడే దేవుడు మన మధ్యలో ఉంటాడు. అక్కడికి దేవుడు దిగి వస్తాడు. అక్కడ మనం చేసే ఆరాధన, మన స్తుతుల మీద ఆయన సింహాసనశీనుడై ఉంటాడు. అక్కడ దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మను దేవుడు కుమరిస్తాడు. పరిశుద్ధ ఆత్ముడు మొట్టమొదటిసారిగా కుమరించబడింది సమాజ మందిరంలో కాదు, మేడగదిలో. ఆ ప్రదేశంలోకి దేవుడు దిగొచ్చాడు. మొట్టమొదటిది, క్రియలు మనల్ని రక్షించలేవు, నీతిమంతులుగా మార్చలేవు, విశ్వాసం మారుస్తుంది. రెండవది, మనం యాజకత్వము విశ్వాసులందరికీ వచ్చింది, లేవీలకు మాత్రమే కాదు. మూడవది, మనము ప్రజలం, విశ్వాసులం, మనం పరిశుద్ధులం, కానీ పరిశుద్ధ స్థలము లేదు, పరిశుద్ధ జలము లేదు, పరిశుద్ధ నూనె లేదు, పరిశుద్ధ వస్తువులు లేవు, పరిశుద్ధ జనాంగం మాత్రమే ఉంది. నాలుగవది, ఐదవది మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఏమన్నా తిరిగి చెప్పమంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభువా, మీ పాదాల సన్నిధిలోనైనా మేమందరం ఉన్నాయినా కూడుకొని కొన్ని మాటలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ప్రభా, కొన్ని అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడినారు. అవి మా హృదయాలలో స్థిరపరచుకొని ప్రభా, వాటిని తగినట్టుగా మేము జీవించడానికి, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మీరే వాడుకొని బలపరచమని మరి ఒకసారి ప్రభా, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మీ ఆత్మ చేత నింపి ప్రభా, మీ వాక్యములో బలపరిచి ప్రభా, మమ్మల్ని అందరినీ మీ చేతిలో వాడబడేటువంటి గొప్ప సాధనంగా ప్రతి ఒక్కరిని మీరు మార్చుకొని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి ప్లాట్ఫామ్ ని ఇచ్చినటువంటి వర్డ్ ఆఫ్ ట్రూత్ మినిస్ట్రీస్ ని మీరు దీవించండి. సిద్ధపరుస్తున్నటువంటి సురేష్ అన్నని, వారి కుటుంబాన్ని, అన్న పరిచర్యని, కూడి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుల్ని ప్రభా, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి, వ్యక్తిగత కుటుంబాలని, మా పరిచర్యల్ని, సంఘాలని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఎందుకు నేను డిస్పెన్సేషన్స్ మొదటి 7 చెప్పావి మీకు చెప్పట్లేదు అంటే, అది కొంచెం పెద్ద సబ్జెక్టు. అది కనపడదు అనుకుంటున్నాను. అది కొంచెం పెద్ద సబ్జెక్టు. మాస్టర్ ఆఫ్ థియాలజీలో కానీ, మాస్టర్ ఆఫ్ డివినిటీలో కానీ, పిహెచ్డి స్టూడెంట్స్ తో ఇప్పుడు క్లాస్ లో మాట్లాడుతున్నాను, వారికి ఈ విషయాలు చెప్తున్నాను. వెళ్ళే కొద్దీ మనం ఇంకా లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా జేమ్స్ అన్న చెప్పండి అన్న. మరి ఫస్ట్ లో మీరు చెప్పారు అదే ఒక నిర్దిష్ట సమయంలో, అది నేను రాసుకోలేదు బ్రదర్, ఒక్కసారి దయచేసి చూపిస్తారా? అదే షూర్ అన్న, నేను షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఒక నిర్దిష్ట సమయంలో ఉన్న రాజకీయ, మత లేదా సామాజిక వ్యవస్థ. ఒక నిర్దిష్ట సమయంలో ఉన్న రాజకీయ, మత లేదా సామాజిక వ్యవస్థ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. రాసుకున్నా. షూర్. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే ఓవర్ టు సురేష్. ఇది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఇలాంటి ఈ డిస్పెన్సేషన్స్ మనం తెలుసుకుంటే చాలా డాక్టర్నల్ విషయాలని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో జరిగినవి కొత్త నిబంధనలో చెప్పబడుతున్నాయి. చాలా సార్లు ఈ యొక్క ఈ తేడాలు తెలియకపోవటం వల్ల దేవుడు ఒకప్పుడు ఎలాగ చేసేవారు అంటే, దేవుళ్ళలో మార్పు ఉందని కాదు, విమోచన దాంట్లో రిడెంప్షన్ ప్లాన్ లో తేడా ఉండొచ్చు. ఉదాహరణకు మీతో చెప్తాను చూడండి. బ్రదర్ చిన్న డౌట్ బ్రదర్, పితృస్వామ్యం అంటే ఒకసారి చెప్పండి బ్రదర్. అదే అన్న, పితృల్ని దేవుడు పిలిచిన దాన్ని బట్టి కొనసాగించుకోవటం అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను, మేబీ ఇది తెలిసి ఉండొచ్చు, మనం ఎలాగో పాటించాం. గోత్రాలు అంటాం కదా, కొందరికి ఫ్యామిలీకి కొన్ని పడవు, కొందరికి కొన్ని గోత్రాలు ఉంటాయి, లేదా కొన్ని పెద్దలు ఉండేవారు, వాళ్ళు చెప్తారు అరే మన ఫ్యామిలీకి ఇది పడదరా అంటారు. లేదా మనకు బ్లాక్ డ్రెస్ నచ్చదు, మనం బ్లాక్ కలర్ వేసుకోకూడదు అంటారు. ఇంకొందరు ఓకే మనం ఇది చెయ్యాలి, మన ఫ్యామిలీకి ఆ ఊరు నచ్చదు లేదా ఆ ఇంటి వారు నచ్చదు, ఏదో అంటారు కదా, అలా ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగా పాత నిబంధనలో పితృలకు ఒకటి చెప్పిన దాన్ని బట్టి కొనసాగింపుగా వచ్చేది. అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు లేచి కానాకి వెళ్ళిపోమని. సో అబ్రహాం వంశస్థులు అందరూ అదే పాటించేవారు. ఎప్పటి వరకు అబ్రహాంకి ఏవైతే చెప్పాడో, సున్నతి చేసుకోమని అబ్రహాంకి చెప్పాడో దాన్నే పాటించి వచ్చేవారు. ధర్మశాస్త్రంకి వచ్చిన తర్వాత వేరే నియమాలు వచ్చాయి. సో అలా అన్నమాట, అబ్రహాం మొదలుకొని ధర్మశాస్త్రం వరకు పితృలతో దేవుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి కొనసాగింపుగా వచ్చే దాన్ని పితృస్వామ్యం అంటారు. అర్థమైందన్న? మళ్ళీ ఒకసారి ఇంకోలాగా చెప్పడానికి ట్రై చేయనా? అర్థమైంది. ఎందుకు ఈ రిడెంప్షన్ ప్లాన్ లో తేడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రిడెంప్షన్ అంటే విమోచన. దాంట్లో
మీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? మనం అంటే క్రీస్తుని విశ్వసిస్తున్నాం కాబట్టి మనం రక్షించబడతాం. పాత నిబంధనలో ఉండే వాళ్ళు ఎలా రక్షించబడతారు? సొటీరియాలజీ అంటారు థియాలజీలో అయితే. సొటీరియాలజీ అంటే డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క శాస్త్రం, రక్షణ శాస్త్రం. సొటీరియాలజీలో ఒక మాట, ఇది బేసిక్సే, ఇది మీరు డీటెయిల్ గా తీసుకోబాకండి. సిలువని ఇలా పెట్టామనుకోండి, మధ్యలో సిలువ అంటే మనం ఇటు పక్కున్నాము అనుకోండి, మనము తిరిగి వెనకలికి చూస్తాం. మన వెనకలికి తిరిగి చూసినప్పుడు శిలువ మరణం మనకు కనపడుతుంది. శిలువ మరణాన్ని వెనకకు చూసి జరిగిపోయిన కార్యాన్ని చూసుకున్నప్పుడు మనం రక్షించబడతాం. ఇంతకు ముందున్న పాత నిబంధనలు ఏం చేసేవారు? వారికి తిరిగి వెనకలికి చూడటానికి లేదు. వారికి విమోచన ఏంటి? ముందుకు చూడటం, శిలువ మరణం కొరకు లేదా మెస్సయ్య కొరకు ఎదురు చూడటం వారికి రక్షణ కార్యం. దేవుడు మార్పు చెందలం, విమోచన పద్ధతిలో మార్పు చెందింది. ఎందుకంటే అప్పుడున్న వ్యవస్థను బట్టి, పరిస్థితులను బట్టి. మనం వెళ్తున్న కొద్ది విమోచన కొరకు విమోచన కొరకు ఎదురు చూసేవారు వాళ్ళు. మనం విమోచన కార్యం గురించి వెనకలికి తిరిగి చూస్తాం, ఎదురు చూసేవారు. మరి సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు అర్పించేవారు కదా బ్రదర్, మరి అది ఎందుకు? ఇవన్నీ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ కిందకి వస్తాయన్న. అది చాలా పెద్ద కాన్సెప్ట్. మనం వాటి గురించి స్లోగా నేర్చుకుందాం. ఈ ప్రశ్న మీ దగ్గర ఉంచుకోండి, మీరు ఆలోచించండి. మనం ఇంకొకసారి వాటి గురించి మనం మాట్లాడుకుందాం అన్న. ఎందుకంటే సొటీరియాలజీలోకి వెళ్తే మనం ఇంకా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇంకొకరు ఎవరైనా అడగాలనుకుంటే అడుగుతాం, లేదా అంటే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. అన్న దేవమన్ అన్న, మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది కానీ వినపడట్లేదు. అదే పరిశుద్ధ స్థలము లేదంటే, పరిశుద్ధ స్థలాలు లేవంటే ఇప్పుడు ప్లేస్ కు ప్రాముఖ్యత కాదు కానీ ప్రజలకు ప్రాముఖ్యత అనేది అనేవాడు కూడా అవునన్నా, అలా కూడా రాసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్ కు ప్రాముఖ్యత కానీ కదా, అక్కడ ఆరాధన చేసి, కాబట్టి ప్లేస్ కు ప్రాముఖ్యత కాదు ఇక్కడ, ఆత్మీయత లేక ప్రజలు ప్రాముఖ్యత. ప్లేస్ ప్రాముఖ్యత కాదు, ప్రజలు ప్రాముఖ్యత. అదే కరెక్ట్ అన్న, అంతే. ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చర్చ్ లో పుల్పిట్ ఉంది అనుకోండి, పుల్పిట్ రిపేర్ లో ఉంది అనుకోండి, వాళ్ళే కడగాల, వీళ్ళే కడగాల, అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ అన్న పుల్పిట్, అందుకే ఒక మాట చెప్తాను. నాకు ఒక అన్న ఇది చిన్న థాట్ ఇచ్చాడు. అన్న చెప్పిన థాట్ ని బట్టి నేను ఆలోచించుకున్నా. ఈ సృష్టిలో, ప్రపంచంలోనే కాదు, ఈ సృష్టిలో ఎక్కడైనా మనం ఆచరించగలిగేటువంటి ఒకే ఒక మతము ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఉదాహరణకు ఏంటంటే అది క్రైస్తవత్వం మాత్రమే. ఎందుకంటే మనం గనక స్పేస్కి వెళ్ళిపోయాం అనుకోండి, శాటిలైట్ ఎక్కి చంద్రుడి మీదకి వెళ్ళిపోయాం అనుకోండి ఉదాహరణకు, ముస్లిం అయితే రంజాన్ పాటించలేరు. ఎందుకు? వారి కాలం, వారు రంజాన్ చేసుకోవాలన్నా, వారు ఉపవాసం ఉండాలన్నా వారికి చంద్రుడు కనపడాలి. మనం చంద్రుడి మీదే ఉన్నాం అనుకోండి, వాళ్ళు చేయలేరు. ఒకవేళ మన చంద్రుడి మీద కాకుండా ఏ మార్స్ లోనో అంగారకుడి మీదనే ఆడో అన్నాం అనుకోండి, హైందవులుగా ఈ నవగ్రహాలు ఉండవు, లేదా పలానా రోజు దాన్ని ఏమంటారు, ఏవో పండుగలు ఉంటాయి కదా, ఉగాది ఏంటి, లేకుంటే శ్రీరామనవమి ఏంటి, ఇవన్నీ పాటించడానికి ఉండవు. కానీ క్రైస్తవుడు ఎక్కడికైనా చంద్రుడి మీదకి వెళ్ళాలనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు నేను, జేమ్స్ అన్న, దేవమన్ అన్న, బ్లూకా అన్న, సురేష్ అన్న మేము చంద్రుడి మీదకి వెళ్ళాం అనుకోండి, రండన్న ఈ రోజు ఆదివారం ఇప్పుడే గుర్తు చేసుకుందాం, ఈ రోజు ఆదివారం కాదు ప్రతిరోజు అన్న పలానా టైంకి మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అక్కడే మనం ప్రార్థన చేసుకోవచ్చు. అదే ఆరాధన సమయం అయిపోద్ది. అదే ఆరాధన, ఆ రోజు ఎవరైతే నిలబడి బోధిస్తారో వారే ఆ రోజు బోధకులు అయిపోతారు. ఎక్కడైనా మనం సముద్రంలోకి వెళ్ళినా కూడా మనం ఆరాధన చేసుకోవచ్చు. సో ప్రదేశానికి ప్రాముఖ్యత లేదు, మనుషులకు ప్రాముఖ్యత, విశ్వాసులకు ప్రాముఖ్యత. తల్లు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ముగింపు ప్రార్థన.